వెల్కమ్ టు NN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. రైతుపై సబ్ పోస్ట్ మాస్టర్ దురుసు ప్రవర్తన. మనిషి ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ 12వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ. మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్స్ల సీజ్కు సిఫారసు. అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13న రైతుల కోసం ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో భవిత స్కూళ్లలో ఈరోజు డిసెంబర్ 10వ తారీఖున మానవ హక్కుల సంఘం దినోత్సవం సందర్భంగా కోఆర్డినేటర్ పల్ల రాము, జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల సెక్రటరీ అడబాల రాజా, జనరల్ సెక్రటరీ సతీష్ ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల పిల్లలకు భోజనం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పులిప్రసాద్ స్కూల్ ఉపాధ్యాయులు పెద్దకాపు, మిగతా ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ప్రతి మనిషి కూడా ఏ విధంగా జీవించాలి అనేటువంటి హక్కులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మానవులకు ఉన్నటువంటి హక్కుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల మనకి ఎంత అవకాశాలు కలిగి ఉన్నామో, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనే దాని మీద ఈ హ్యూమన్ రైట్స్ అనేది ఏర్పాటు చేసి ఈ రోజు డిసెంబర్ 10వ తారీఖు ప్రత్యేకించి హ్యూమన్ రైట్స్ డేగా ప్రకటించడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ డేలో మనకి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే దాన్ని ఉద్దేశించి మరి ముందుగా జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్త శ్రీనివాస్ రెడ్డి గారిని తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కొత్త శ్రీనివాస్ రెడ్డి. కాకినాడ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా చేస్తుంటాం. అలాగే మన రాష్ట్ర హ్యూమన్ రైట్స్ పల్లారాము గారు, మండల సెక్రటరీ అడబాల రాజయ్య గారు, మండల సెక్రటరీ జనరల్ సెక్రటరీ సతీష్ గారు ఆధ్వర్యంలో చాలా 10వ తారీఖుని డిసెంబర్ 10వ తారీఖున జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము హాస్పిటల్లో కానీ వేరే కార్యక్రమం చేస్తూ ఉంటాం. కానీ ఈసారి ఇక్కడ మన వికలాంగుల పిల్లలకి ఎంతో భోజనం పెట్టాలని చెప్పి ఆ సంతోషం కలిసి మా టీం అందరూ కలిగిన తరపుడుగా అడపాల రాజయ్య గారు, పల్లారాము గారు, సతీష్ గారు అనే వ్యక్తులు పక్కాగా మీకు పెట్టాలి, ఏమైనా సరే ఈ సంవత్సరం ఇంకా ముందు ప్రతి సంవత్సరం చేస్తాం మీద ఈ సంవత్సరం ఇంకా కొంచెం బాగా చేయాలన్న సంకల్పం మీద దీన్ని ఏర్పాటు చేసింది. దీని భాగంగా కానీ మా పెద్దబాబు గారు కానీ మీ యొక్క టీచర్స్ కానీ అందరూ సహాయపడుతున్నారని చెప్పి మనం చేసుకున్నాం. అలాగే ఈ మానవ హక్కుల సంఘం ఏంటంటే జనరల్గా ప్రతి మనిషి కూడా ఎక్కడ ఏ విధమైన ఆపద వచ్చినా, ఏ విధమైన అవసరం వచ్చినా సరే మానవ హక్కుల సంఘం ఎప్పుడు కూడా జిల్లా తరఫున, రాష్ట్ర తరఫున కూడా ఎప్పుడు కూడా మేము అందరికీ అండగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి అందరూ కూడా వికలాంగులంటే రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో మంచి కార్యక్రమం చేసి పెడతామని చేయాలని సంకల్పంతో వినోదని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. మరి అలాగే మన గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులైనటువంటి పెద్దగాబు గారిని కూడా తమ అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమం హ్యూమన్ రైట్స్ డిసెంబర్ 10th హ్యూమన్ రైట్స్ దినోత్సవం జరుపుకున్నప్పుడు ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పేరెంట్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి హ్యూమన్ రైట్స్ అనే మానవ హక్కులు అనేవి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. హక్కులు ఉంటాయి మనకి, జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, స్వతంత్ర హక్కు, మాట్లాడే హక్కు, హక్కులన్నీ మనకు ఉంటాయి. పిల్లల హక్కులు ఇవన్నీ ఉంటాయి, విద్యా హక్కులు, చాలా హక్కులు ఉంటాయి. ఈ హక్కులను కూడా ప్రభుత్వం అనేది దాని బాధ్యత తీసుకోవాలి. మన హక్కులు ఏమైనా అందించినప్పుడు మనం ఏం చేయాలి, సంబంధిత అధికారులు మనం తెలియజేయాలి. వారుగా సరిగ్గా స్పందించకపోతే వెంటనే తీరు పైన ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీని మనం
మనం లెటర్ రూపంలో ఇచ్చుకుంటే కనుక వాళ్ళు వెంటనే స్పందించి మనకు జరగవలసిన న్యాయాన్ని వాళ్ళు ఆ కమిటీ ద్వారా మనకి ఆ న్యాయం మనం జరిగేలా చూస్తారు. అలా జగన్పేటలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే కానీ 100 మందికి న్యాయం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే హ్యూమన్ రైట్స్లో మానవ హక్కులు అనే దాంట్లో ఎవరైనా సమానమే. ఏ అధికారైనా ఏ అనవసరం అనుభవికి ఎవరైనా సరే దానిపైన స్పందించి మనకి సపోర్ట్గా నిలబడే ఏదైనా ఉందంటే హ్యూమన్ రైట్స్ మాత్రమే. మరి ఆ కార్యక్రమాన్ని ఈరోజు మన స్కూల్లో, మన భవిత స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందేశాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయపరంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ మానవులకు ఉన్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ప్రతి దాంట్లో కూడా ఈ హక్కులను ఉపయోగించుకుని మరి సమాజంలో ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి హ్యూమన్ రైట్స్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మానవ హక్కుల సంఘం వారు ఈరోజు ఈ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ఇంకా బాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మానవులకు ఉన్నటువంటి హక్కులు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని సమాజంలో మన వంతు బాధ్యతగా, అంటే మనం ఇక్కడ వినేసి వెళ్ళిపోకుండా మన పక్క వారికి ఆ పక్క వారికి తెలిసే విధంగా ఈ హక్కులు ఏవైతున్నాయో ఈ హక్కులు మనం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. హైదరాబాద్ మంచు మోహన్ బాబు విష్ణు తుపాకుల లైసెన్సుల సీజ్కు సిఫారసు. 2 గనుల సీజ్కు సిఫారసు చేసిన రాజకొండ పోలీసులు. జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందిన మోహన్ బాబు, విష్ణు 2 తుపాకుల లైసెన్సులు సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశం. सेक्रेटरी मेरा बच्चा है अंदर, मेरा बच्चा पगल कोट्टे ना कूतुरुंदे लोपल तोड़ दो रे, मेरा बच्चा है अंदर दिमाग है बिचारे हिंदी लो माట్లాడండి అయ్యా లోపల जूम करो रे, जूम करो, बंदी अरे జూమ్ జూమ్ చేయి కొట్లాడకు జూమ్ చేయి కొడవ కొడవ ఏ కొట్టుకున్నావా కొట్టుకున్నారా నా జూమ్ చేయి కొట్టుకున్నారు కొట్టుకున్నారు అన్న వచ్చే బయటికి వచ్చే అన్న బయటికి వచ్చే ఏయ్ కొట్టు వచ్చి బయటికి వచ్చి బాగా కేంటి ఆగన్నా వచ్చి బయటికి వచ్చి ए गेट को
अरे अरे जूम दे ना కొట్లాడైతుందన్నా జూమ్ దే ఏ ఎక్కువ కరెంట్ అది అన్న నమినా కరెంట్ అది ఏం లేదు అంత ఖాళీ ఏం లేదు అన్నా సాగరన్నా జూమ్ దే కొట్లాడైతుంది జూమ్ దే కొట్టుకున్నా కొట్టుకున్నారు వచ్చి బయటకు వచ్చి ప్రతిభ ఎవరి సొంతం కాదనే నాడును నిజం చేసి నిరూపించాడు 12వ తరగతి విద్యార్థి. గ్వాలియర్కు చెందిన మేధాంశ్ త్రివేది 5 ఏళ్ల పాటు శ్రమించి ఓ బుల్లి డ్రోన్ను తయారు చేశాడు. అంతటితో సంతృప్తి చెందని అతడు ఎక్కువ మంది ప్రయాణించే డ్రోన్ ట్యాక్సీ తయారు చేశాడు. దీనికి MLDT-1 అని పేరు పెట్టారు. ఇది 60 kmph వేగంతో 80 kgs బరువు గల వ్యక్తిని 6 నిమిషాల పాటు గాల్లో మోయగలదు. 3 నెలల పాటు శ్రమించి 3.5 లక్షల వ్యయంతో ఈ డ్రోన్ను సృష్టించారు. కొండమల్లపల్లి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో సోమవారం తమ డబ్బులు తీసుకునేందుకు మండల పరిధిలోని జోగ్య తండాకు చెందిన రామావత్ మంత్రం వెళ్లాడు. అతడిది జీరో అకౌంట్ కావడంతో 2.5 లక్షలు ఇవ్వడం కుదరదని పోస్ట్ మాస్టర్ కేతావత్ హేమ్లా నాయక్ తెగేసి చెప్పాడు. దీంతో రైతు 500తో ఖాతా ఇవ్వాల్సిందిగా పోస్ట్ మాస్టర్ను అడిగాడు. 1000 రూపాయలు అయితేనే ఖాతా తీస్తానని చికాకు పెట్టాడు. ఖాతా తీయాలని సదరు రైతు కుమారుడు కోరగా ఏకంగా దాడి చేసి అందుకే ప్రయత్నించి పోస్ట్ ఆఫీస్ నుంచి గెంటేశాడు.
తమపై దురుసుగా ప్రవర్తించి దాడికి ప్రయత్నించిన సదరు పోస్ట్ మాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధితుడు రమావత్ మంత్రు నాయక్ పేర్కొన్నాడు. సదరు అధికారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. ఆరుగాలం కష్టించి ప్రజలకు అన్నం పెట్టే రైతును బాధ పెట్టడం దుర్మార్గమైన చర్య అని వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పోస్ట్ మాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుపై దాడికి ప్రయత్నించిన వీడియో వాట్సాప్ గ్రూపులలో వైరల్ అయ్యింది. ఇంటికి ఇచ్చినావు 500 అయితే 1000 మీద తీసుకుంటున్నావు 500 అయితే 1000 మీద తీసుకుంటున్నావు కొట్టడానికి కాదు 500 అయితే 500 అయితే తీసుకుంటున్నావు నీ పన్ను చేయాలి కదా అయితే కొట్టిన వస్తున్నావు ఏంది కొట్టిన వస్తున్నావు ఏంది దాంట్లో వేసుకుంటే ఏం చేస్తావు మరి 500 తీసుకోవాల్సింది కొట్టడానికి పై నుంచి వస్తూ ఉంటా అది కాదు ఏం అకౌంట్ తీసుకుంటున్నావు అంటే ఏమైంది ఏమైంది చెప్పు మాట్లాడు ఎందుకు పోవాలి ఎంత అది కాదన్నా 500 నేను చెప్పేది 500 అయితే 1000 మీద తీసుకోవాలంటున్నా నేను ఇప్పుడు 500 మ్యాండేటరీ అయితే 1000 మీద తీసుకోవాలి అంటున్నా నేను 1000 కాదు 500 అన్నారు ఆయన 500 అకౌంట్ వచ్చేది రాయి తర్వాత సంగతినా తీసుకునేది అయితే 500 కదా 1000 రూపీస్ ఎంత తీసుకుంటున్నాను అంటున్నా నేను ఏది అయినా కానీ 1000 అనలే కదా ఇప్పుడు ఆయన అకౌంట్ తీసే ఆయన 500 అనలే కదా 1000 రూపీస్ అనలే కదా 500 అన్నారు కదా మరి 2000 ఇస్తేనే తీసుకుంటాను అంటే ఇప్పుడు ఆయన అందుకునే కదా ఇప్పుడు 1000 ఇచ్చి వచ్చినాయి ఆయన అట్లా చెప్పాలి 500 తీసుకోండి ఆయన చెప్పిండు సరే 500 ఇచ్చారు మళ్ళీ 500 ఇవ్వన్నాడు మరి ఆడ నుంచి లేచుకుంటా కొట్టడానికి వస్తున్నాయి మరి ఆయన కొట్టడానికి వస్తున్నావు ఏంటి నువ్వు నిజంగానే ఏం చేస్తావు అన్న కొడతావా అంటున్నా నేను కొడతావా నువ్వు కొడతావా అంటున్నా నేను ఏమైతా చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయతీ అంగాలపురం గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ ప్రసన్న అందాల పరమేశ్వరి సమిత శ్రీ అరుణాలేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయం ఆవరణలోని కొండపైన ఈ నెల 13వ తారీఖు కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకురాలు రాణమ్మ శివ ఆడియో తెలిపారు. కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమానికి సంబంధించి దీపం డివిజన్ని ఈరోజు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుందన్నారు. భక్తుల దీపం ప్రజ్వలను డీవీటీ వెలిగించడానికి కావలసిన నెయ్యిని మరియు గుడ్డను తమకు తోచిన విధంగా సమర్పించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా 13వ తారీఖు జరిగే కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని భక్తులు ప్రజలు కుప్పం వాసులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజయ్ కుమార్ తెలిపారు. అందరూ జనాలంతా ఇది చూడండి
మౌనికను మంచు మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, దానివల్లే ఇంట్లో గొడవలు. తండ్రి మీద చెయ్యి వేస్తే మంచు విష్ణు ఊరుకోడు. మోహన్ బాబుపై చెయ్యి వేసిన మంచు మనోజ్, మోహన్ బాబు ఇంట్లో పనిచేసే మహిళ సంచలన వ్యాఖ్యలు. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, డిసైడ్ చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు పనిచేస్తారు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం లక్ష్మి మేడం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తారు మాట్లాడుతున్నారు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు, పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలికి చెల్లాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 1,00,000 రూపాయలు నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని మళ్ళీ. శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భోజనశాల మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భోజనశాల మరియు కళ్యాణ మండపంను పూజా కార్యక్రమం ద్వారా ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.